ఆసియాలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి జాతర మొదలు కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 4 రోజుల పాటు జరిగే గిరిజన ఉత్సవానికి అన్ని దారులు అడవి వైపే సాగుతున్నాయి. ఇక జాతర విషయాలు గమనిస్తే మేడారం జాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన భక్తి పారవశ్యం కలిగించే ఘట్టం వనదేవతల ఊరేగింపు. ఈ సమయంలో గిరిజన పూజారులు పాటించే ఆచారాలు అత్యంత రహస్యంగా నిగూఢంగా ఉంటాయి. వీటిని కేవలం గిరిజన పూజారుల వంశీయులు మాత్రమే నిర్వహిస్తారు. సమ్మక్క తల్లిని తీసుకువచ్చే 2వ రోజున పూజారులు మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్తారు. సమ్మక్క తల్లి రూపంగా భావించే కుంకుమ భరణను వెతకడం ఒక రహస్య ప్రక్రియ. ఆ గుట్టపై ఒక నిర్ణీత ప్రదేశంలో దేవత ఆనవాళ్లు కనిపిస్తాయని పూజారుల నమ్మకం. పూజారులు గుట్టపైకి వెళ్ళినప్పుడు సామాన్య భక్తులకు అటువైపు వెళ్లే అనుమతి ఉండదు. అక్కడి పూజారులు ప్రకృతి దేవతలకు బలులు సమర్పించి ప్రత్యేకమైన కోయ మంత్రాలతో సమ్మక్క తల్లిని ఆహ్వానిస్తారు. జాతరలో మనం చూసేది విగ్రహాలను కాదు, సమ్మక్క సారళమ్మలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అడవి నుంచి తెచ్చిన వెదురు కర్రలకు పసుపు కుంకుమలు అద్ది కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు. దేవతల ప్రతిరూపాలకు జంపన్న వాగులో పుణ్యస్నానం చేయించేటప్పుడు కూడా పూజారులు చుట్టూ ముసుగులాంటి వస్త్రాన్ని పట్టుకుంటారు. ఇది దేవతల గోప్యతను కాపాడటానికే అని చెబుతారు. ఇక సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చే సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా వచ్చి పూజారులకు ఎదురేగుతారు. సమ్మక్క తల్లిని తీసుకొస్తున్నప్పుడు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అధికారికంగా వందనం సమర్పిస్తారు. భారతదేశంలో ఏ జాతరలోనూ లేని విధంగా ఒక గిరిజన దేవకు స్టేట్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించడం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. జాతర చివరి రోజున దేవతలు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు ఎలాంటి హంగామా ఉండదు. భక్తులందరూ వెళ్ళిపోయాక లేదా సాయంత్రం వేళ నిశ్శబ్దంగా దేవతలను తిరిగి వనంలోకి పంపిస్తారు. ఎక్కడ దేవతలను ఉంచుతారనేది ఇప్పటికీ ఆ పూజారి కుటుంబాలకు మాత్రమే తెలిసిన రహస్యం. ఈ ఊరేగింపు సమయంలో వేలాది మంది మహిళలు పూనకంతో ఊగిపోతూ పసుపు నీళ్లు చల్లుతూ దేవతలకు స్వాగతం పలుకుతారు. వీరు దేవతలకు రక్షకులుగా వ్యవహరిస్తారని గిరిజన ఆచారం చెబుతోంది. సమ్మక్క తల్లిని గద్దెపైకి తెచ్చే సమయంలో పూజారికి కళ్ళు కనిపిస్తాయా లేదా అనేది ఒక మిస్టరీ. ఆయన అత్యంత వేగంగా అడవి నుంచి గద్దెవైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ సమయంలో ఆయన్ను ఆపడం ఎవ్వరి తరం కాదో. ఎన్నో విశిష్టతలతో జరిగే ఏకైక గిరిజన జాతర మేడారం కావడం విశేషం.